వైకుంఠ ఏకాదశి. ఈరోజు ఏం జేయాలి? అసలు రైస్ తినొద్దు అది ఇది అని అంటుర్రు గదా! అసలు ఎందుకు అని చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశి ఎవ్రీ ఇయర్ ఒకటే రోజు వస్తదనమాట. ఇది ఎందుకు వస్తది అంటే అన్నపూర్ణాదేవి మనం తింటాం గదా రైస్. ఆ అన్నపూర్ణాదేవి దేవుళ్ళని కోరుకుంటదనమాట. తండ్రి నన్ను ఎవ్రీ ఇయర్ తింటూనే ఉన్నారు. 365 డేస్‌కి 365 డేస్ తింటూనే ఉన్నారు. నాకు సెలవు లేదా సామి అని అడిగినప్పుడు, అప్పుడు దేవుళ్ళందరూ కలిసి ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడైతే ఉంటదో ఆ రోజు ఎవ్వరు అన్నం తినకూడదు. మీరు చెప్పినా గాని ఎవరు పాటిస్తారు తండ్రి అది అని అడిగినప్పుడు మళ్ళీ అప్పుడు చెప్తాడనమాట దేవుడొచ్చేసరికి, నువ్వు ఎవరైతే తింటారో వాళ్ళకి చేసిన పాపాలన్నీ మళ్ళీ తిరిగొస్తాయి. ఎవరైతే ఆ రోజు ఉపవాసం ఉండి తినకుండా రైస్ తినకుండా ఉంటారో వాళ్ళకి పాపాలన్నీ పోతాయి అనే ఒక వరమైతే దేవతకిస్తాడనమాట అన్నపూర్ణ దేవికి. సో, అప్పటినుంచి వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చినా గాని రైస్ ఒకటి తినరు. అంటే ఫ్రూట్స్ ఇంకా చపాతీస్ అట్లా ఉంటాయి గదా! ఏదో ఒకటి తినొచ్చు. మళ్ళీ అది గూడా దాని నుంచే వచ్చిందంటే నేనేం జేయలేను. బట్ ఏదో ఒకటి తినాలి గదా! బ్రతకడానికి. ఫ్రూట్స్ అవి ఒకరోజు తింటే ఏం గాదు. రోజు రైస్ తింటూనే ఉన్నాం గదా! ఒకరోజు జంక్ ఫుడ్ అవన్నీ మానేసి హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ అలాంటివి తినండి, బ్రతకండి, ఉండండి, మంచిగుండండి. మీ పాపాలన్నీ పోగొట్టుకోండి. దాంట్లో నేను గూడా అట్లనే పోగొట్టుకుందామని రెడీగున్నాను. రేపు ఒక్కరోజైతే ఫాస్టింగ్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్‌కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వండేస్తారు. మళ్ళీ వేస్ట్ అయిపోతదని మనం తింటుంటాం. సో, ఇదొక్కటి తెలుసుకొని వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది పక్కా హెల్ప్‌ఫుల్ అయితదనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.